హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ఎటర్నల్ లో స్టోరీని వింటున్నాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్లే ముందు అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టోరీ. నాకే తెలియకుండా నా కళ్ళు మూతలు పడుతుంటే సార్ ఒక చెయ్యి ఈసారి వెనక నుంచి అలానే ఉంచి గీతలు గీస్తున్నట్టు తెలుస్తుంటే మరో చెయ్యి ప్రయాణం ముందుకు సాగింది. దాని డెస్టినేషన్ ఏంటో అంచనా వేసిన నా బ్రెయిన్ నన్ను బుర్ర మీద బాది మరీ లేపుతుంటే అప్పుడే వినబడిన డోర్ సౌండ్ కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను నేను. అగస్త్య సార్ కళ్ళు మూసుకునే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇంకా సార్ చెయ్యి నా నాభి వరకు రాగానే గుండె వేగం పెరిగి సార్ భుజం మీద లోతుగా నా వేలిగోర్లను దింపేయడంతో విసుగ్గా కళ్ళు పైకెత్తి చూశారు సార్. టక్కున నా పెదాలు వదిలేసి చేతుల్ని వెనక్కి తీసుకున్నారు. వెంటనే సార్ మీద నుండి నేను లేవగానే భయం, కోపం, కంగారు అన్ని మిక్స్ చేసి సార్ని చూశాను. సార్ కూడా నా వైపు చూడకుండానే లేచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు ఫాస్ట్ గా. నాకు సార్ను నిలదీయాలని ఉన్నా కూడా ఆ క్షణం ఇంకా అక్కడ ఉండాలంటే బెరుగ్గా అనిపించి బయటకు వచ్చేశాను. డోర్ ఓపెన్ చేసి బయటకు రాగానే అక్కడే ఉన్నారు నీరజ ఆంటీ. నన్ను చూసి నవ్వుతూ, అమ్మయ్యా వచ్చేసావా బంగారం, ఇలారా అంటూ నా చెయ్యి పట్టుకుని నా రూమ్ లోకే లాక్కెళ్లారు ఆంటీ. రూమ్ లోకి వెళ్ళగానే నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి నా పక్కనే కూర్చుంటూ, బంగారం నా కన్నా కోపం తగ్గినట్టేనా? నాకు తెలుసురా, నువ్వు చెప్పాక వాడు అర్థం చేసుకోకుండా ఉంటాడా ఏంటి అని క్వశ్చన్ ఆన్సర్ తానే చెప్పేసింది. నువ్వెక్కడ దూరం అయిపోతావా అని వాడి బాధ, అంతే. అయినా వాడేం అంత అర్థం చేసుకోలేని వాడు కాదు, ఏదో కొద్దిగా మొండితనం ఉంది వాళ్ళు, అంతే. అంతేగాని మరీ నిన్ను అర్థం చేసుకోలేనంత మూర్ఖుడైతే కాదు అని అంటే, ఆంటీ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా చెప్పాను ఆంటీకి. నాకే సంజాయిషి చెప్పక్కర్లేదురా, నేను అర్థం చేసుకోగలనులే. కానీ నువ్వేమనుకోనంటే నీకు ఓ చిన్న సలహా ఇస్తాను, వింటావు కదా అని నా గడ్డం పట్టుకుని అడిగారు నీరజ ఆంటీ. ఏంటాంటీ అన్నాను నేను తనని అయోమయంగా చూస్తూ. అది నీకెలా చెప్పాలా అర్థం కావట్లేదురా అని మొహమాట పడుతున్నారు ఆంటీ. ఆవిడ మొహమాటం చూసి, పర్లేదా ఆంటీ, మీరు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోగలను అన్నాను నేను. ఆంటీ అది మరి మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు కాస్త డోర్ వేసుకోండిరా, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది. డోర్ వేసి అక్కడ నిలబడ్డాను, ఎవరు అటువైపు రాకుండా. అదే టైంలో వేరే ఎవరైనా మీ రూమ్ వైపు వచ్చుంటే ఎలా ఉంటుంది చెప్పు అన్నారు ఆంటీ. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ, మీరు చెప్పేది అర్థం కావట్లేదు నాకు అని ఆంటీ వైపు చూస్తూ ఆలోచిస్తున్న నాకు కాసేపటికి ఆంటీ ఏం మాట్లాడిందో అప్పుడు అర్థమయ్యింది కొద్ది కొద్దిగా. అంటే ఆ పొజిషన్ లో ఆంటీ నన్ను అగస్త్య గారిని చూసేసిందా అని టెన్షన్ తో గోర్లు కొరుక్కుంటున్నాను నేను. ఇంకా ఆంటీ మీరు ఆ రూమ్ లోకి వచ్చారా అని అడిగాను టెన్షన్ గా. చాచా నేనెందుకు వస్తాను బంగారం, అంటే కన్నగాడు కోపంగా ఉన్నాడు కదా, ఒకవేళ వాడి కోపం నీ మీద ఏమైనా చూపిస్తూ అరుస్తున్నాడేమో అని అటు వచ్చాను అంతే. కానీ అప్పటికే మీరిద్దరు ప్యాచప్ అయిపోయారని మీరున్న పొజిషన్ లోనే తెలుస్తుంటే ఇక డోర్ ఓపెన్ ఉండడంతో ఎవరైనా వస్తే బాగోదని నేనే డోర్ క్లోజ్ చేసి బయటకొచ్చి నిలబడ్డాను అని చావు కబురు చల్లగా చెప్పింది నీరజ ఆంటీ. నీరజ ఆంటీ అలా చెప్పగానే చాలా గిల్టీగా అనిపించింది నాకు. షుట్ అని కళ్ళు మూసుకున్నాను, గట్టిగా తల కొట్టుకుంటున్న నాతో. ఆంటీ, హే అభయ కంగారు పడకు, ఎవరూ రాలేదని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు భయం చెప్పు, నువ్వేమైనా పరాయి వాడుతూ ఉంటున్నావా ఏంటి, ఎలాగో నువ్వు పెళ్లి చేసుకునేవాడుతూనే కదా అంది ఆంటీ నవ్వుతూ. నాకు ఇది ఇంకా పెద్ద షాక్. కళ్ళు తీనేసి ఆంటీ వైపు అలా చూసేస్తున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఇంకా అర్థం కాలేదా అని ఆంటీ అడుగుతుంటే లేదు అన్నట్టు నేను అడ్డదిడ్డంగా తలూపేశాను. మీ నాన్నగారిని బావగారు ఎంత సడన్ గా ఎందుకు పిలిపించారనుకుంటున్నావు అని అడిగింది ఆంటీ. అసలే పిచ్చి మొహం వేసుకొని నేను చూస్తుంటే ఇంకా ఎందుకు అని నన్ను అడుగుతారు ఆంటీ అని ఎందుకు అన్నాను మెల్లిగా. ఇంకా ఎందుకు బంగారం, మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడడానికే అని మరోసారి నా నెత్తి మీద బాంబు వేసింది నీరజ ఆంటీ. ఏంటి పెళ్ళా, అది మా ఇద్దరికా అని కళ్ళు పెద్దవి చేసి చూశాను నేను. హా పెళ్ళి
అయినా ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? ఎలాగో నీ మనసుకు నచ్చిన వాడితోనే కదా నీ పెళ్లి జరిగేది అని. సరేలే, అవన్నీ నువ్వు ఆలోచించకు, అవన్నీ నేను చూసుకుంటాం గాని నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ నాకు చెప్పి బెడ్ మీద కూర్చోబెట్టి ఆంటీ వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్స్ప్రెస్ లా నా దగ్గరికి వచ్చి, అవును, ఇంతకీ బావగారితో కన్నా మాట్లాడడానికి ఒప్పుకున్నాడా? ఆ విషయం గురించి ఏమైనా మాట్లాడావా అని అడిగింది నీరజ ఆంటీ. నాకసలు అప్పటికే నా బుర్ర ఏం పనిచేయట్లేదు. ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూస్తున్నాను ఆంటీని. అప్పటికే సార్ అలా చేయడమే నాకు ఒక పెద్ద షాక్. అంటే ఈ ఆంటీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకుంటుంది. ఇది అంతకంటే పెద్ద షాక్. ఇక అంకుల్ మా పెళ్లి గురించి మాట్లాడడానికి నాన్నని పిలిపించాను అనడం ఇదైతే అస్సలైన షాక్. ఇంకా ఏం మాట్లాడతాను? అడ్డదిడ్డంగా తల ఊపేస్తున్నాను. ఆంటీ నన్ను విచిత్రంగా చూసి, పిచ్చి పిల్ల ఏంటో నువ్వు అని, కాసేపు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ మాట్లాడతానులే, మనం ఈ విషయం గురించి రాత్రికైనా మాట్లాడొచ్చు అని చెప్పి, అసలే నాన్నగారు వాళ్ళు వచ్చారని బావగారు చాలా హడావిడి చేస్తున్నారు. వాళ్ళ కోసం చాలా స్పెషల్ చేయాలని బావగారి ఆర్డర్ కూడా వేశారు తెలుసా. పైగా చిన్ననాటి స్నేహితులు, ఇప్పుడు కాబోయే వియ్యంకులు కూడా. ఎన్ని వంటలు చెయ్యాలో అంటూ నవ్వుకుంటూ హడావిడిగా నీరజ ఆంటీ కిందికి వెళ్ళిపోయింది. ఇంకా తల పట్టుకొని కూర్చోవడం నా వంత అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అగస్త్య వర్షన్ విందాము. అసలు ఎందుకు ముద్దు పెట్టాడు? బాల్కనీలో నిలబడి రైలింగ్ మీద చేతులు బిగించి ఆలోచిస్తున్న నేను, షిట్, అసలేం జరుగుతుంది? నేనేం చేయబోయాను? కొద్దిలో ఎంత తప్పు జరిగిపోయింది అని నాలో నేనే ఆలోచిస్తూ ఉన్నాను. అసలు తనకేం జరిగిందో, అభయ వల్ల పరిచయం అయిన దగ్గర నుండి ఆ క్షణం తను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో అని ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నాడు అగస్త్య. నాన్న మాకు చిన్నప్పటి నుంచి తన స్నేహితుడి గురించి, వాళ్ళ స్నేహం గురించి చెప్తూనే ఉండడంతో నాన్నకి తన ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఆ ఫ్రెండ్ అభయ వాళ్ళ ఫాదర్ అవుతాడని నేను ఎప్పుడూ ఎక్స్పెక్టే చేయలేదు. అంటే నాన్న దగ్గర ఎప్పుడో వాళ్ళ కాలేజ్ డేస్ లో దిగిన ఫోటో ఉండడంతో నేను ఆయన్ని డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. నేను చూసిన ఫోటోలో ముసలాడు ఇలా లేడు. ఫుల్ యంగ్ గా పెద్ద ఎన్టీఆర్ లా హెయిర్ స్టైల్ తో, అప్పట్లో ఉండేవి కదా చెక్ షర్ట్ విత్ ఎన్టీఆర్ ప్యాంట్స్ లాంటి స్టైల్లో, తుఫాన్ లో కొట్టుకుపోయి వచ్చినంత బక్కగా ఉన్నాడు. సో అప్పటి ఫోటోకి ఇప్పుడు మనిషికి మ్యాచ్ కాలేదు. పైగా నేను చూసింది ఇప్పుడా అంటే అది కాదు, నేను 10th చదివే రోజుల్లో చూశాను. నేను 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చానని నన్ను విష్ చెయ్యడానికి ఓసారి ఇంటికి వచ్చారంట అభయ వాళ్ళ నాన్న. అప్పుడు నేనేమో ఫస్ట్ వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరికి మూవీ పార్టీ ఇస్తున్నా, సో లేట్ అవుతుందని చెప్పాను. నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది అంటే నా కోసమే ఉన్నారంట. కానీ ఆ రోజే తన కూతురు విషయంలో సడన్ గా అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పారు అమ్మ వాళ్ళు. ఐ థింక్ ఈ భయం పిల్ల మెచ్యూర్ అయిందేమో అన్నట్టుగా గుర్తు. ఆ తర్వాత కూడా నా ఇంటర్ మొదలుకొని చదువంతా పూణేలో గడిచిపోయింది. ఇక నేను ఇంటికి రావడం అనేది చాలా తక్కువ అయ్యేది. ఎక్కువగా హాస్టల్ ఆర్ పీజీలో ఉండేవాడిని. సో అలా నేను ఈయన్ని కలవలేదన్నమాట. ఈయన కూడా నన్ను ఎప్పుడు కలవలేదు. కానీ ఎందుకో ఈ మను అంకుల్ మొదటి నుండి నా ఆఫీస్ వచ్చినప్పుడు ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయబ్బా నాకు. బట్ అది ఇది అని మాత్రం క్లారిటీగా చెప్పలేను నేను. ఇన్ఫాక్ట్ ఆయన మీద నేను గట్టిగా అరవకపోవడానికి, పోలీస్ స్టేషన్ లో ఈయన మీద స్ట్రిక్ట్ గా కంప్లైంట్ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా మేబీ ఇదేనేమో. లేదంటే వన్స్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యాక ఆ మనిషిని ఊరు కూడా దాటనివ్వరు. అలాంటిది ఈయన ఇక్కడ దాకా తెగ ఊపుకుంటూ వచ్చేయడానికి రీజనే నేను కేసు ఫైల్ చేయకపోవడమే. ఎందుకంటే ఆ సిఐ నా ఫ్రెండ్, కావాలనే కేసు ఫైల్ చేయకుండా వాళ్ళని భయపెట్టమని మాత్రమే చెప్పాను నేను. స్టేషన్ లోంచి బయటికి రాగానే నాకు కాల్ వచ్చింది. అప్పుడు గుర్తుందా మీకు? ఆ కాల్ ఎక్కడి నుంచో కాదు, మా ఇంటి నుంచే. నేను ఇండియా వచ్చాను అని తెలిసి ఇంటికి రమ్మని పిలవడానికి కాల్ చేశారు నాన్న. కానీ నేను ఇండియా వచ్చింది ఈ చీటింగ్ కేసు సాల్వ్ చేసుకొని వెళ్ళడానికి, కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ ట్రిప్ కోసం కాదు కదా. అదే చెప్పి కాల్ కట్ చేశాను కూడా. అలా 7 రోజులు గడిచిపోయాయి. అభయను వెతికిస్తూనే ఉన్నాను. వాళ్ళ పేరెంట్స్ ను గట్టిగా అడగలేను. అలా అని నా మనీయా, అమ్మో, అస్సలు వదలలేను. అందుకే నేను రంగంలోకి దిగకుండా నా ఫ్రెండ్ ఇంకా మేనేజర్ తో గట్టిగా వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తూనే ఉన్నాను. ఎందుకంటే అప్పటికే క్యాథరిన్ నుండి నాకు కాల్స్ తట్టుకోలేకపోతున్నా.
తనకి నేను ఇచ్చేది జస్ట్ 10 నిమిషాలే అయినా ఆ 10 నిమిషాలు కూడా నా లైఫ్ లో వర్స్ట్ మినిట్స్ అని ఫీలింగ్ నాలో. పైగా క్యాథరిన్ తో నా మ్యారేజ్ దగ్గర పడుతుంది. అక్కడ కేథరిన్ హడావిడి, వాళ్ళ బాబేమో పెళ్లి జరిగితేనే ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేలా చేస్తానని డీల్ కి ఒప్పుకున్నాడు. తప్పదు, 1 month లో నేను క్యాథరిన్ ని పెళ్లి చేసుకుంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు వచ్చినట్టే. అది గనక నా తెలివితేటలతో అనుకున్న టైం కన్నా ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గుడ్ క్వాలిటీతో సబ్మిట్ చేస్తే గనక ఐఎమ్ ది టాప్ సెకండ్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆ బిరుదు కావాలి నాకు. యాక్చువల్ గా సెకండ్ కాదు, ఫస్ట్. ఐ వాంట్ ఫస్ట్ ప్లేస్. బట్ కింది మెట్టు మీద కాలు మోపితే గాని పై మెట్టు ఎక్కలేం కదా. అందుకే ఈ లైఫ్ డేరింగ్ స్టెప్ అన్నమాట. నాకు విన్నింగ్ ఫస్ట్ ప్లేస్ అంటే ఒక ప్యాషన్, ఓ రకమైన పిచ్చి అనుకోండి. అందులో నాకు ఓ గుడ్ ఏంటంటే ఆ క్యాథరిన్ కి మనం అంటే పిచ్చి. నేనంటే పడి చచ్చిపోద్ది అనుకోండి. పిల్ల బాగుండదా అంటే చాలా బాగుంటుంది. తెల్లతోలు పిల్లల్లో షీస్ గార్జియస్, పైగా మిస్ స్విట్జర్లాండ్ కూడా. అలా నా లైఫ్ లోకి ఆ క్యాథరిన్ వచ్చింది అన్నమాట. అందుకే తెల్లతోలంటేనే ఫారినర్ అంటేనే ఇష్టం లేని నేను క్యాథరిన్ ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. అది మ్యాటర్. ఇక ఇప్పుడు ఇండియాలో జరిగింది. కింద అభయ వాళ్ళ నాన్న నా గురించి డబ్బు మనిషి, చండ శాసనుడు అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే లాగిపెట్టి కొట్టాలనిపించింది. కానీ నాన్న తన ఫ్రెండ్షిప్ గురించి, తన ఫ్రెండ్ గురించి, తనకున్న ఇష్టం గురించి చెప్పడం గుర్తొచ్చి సైలెంట్ గా ఉన్నానప్పుడు. సడన్ గా అప్పుడే అభయ నా వైపు చూసింది. ఇంకా చిర్రెత్తుకొచ్చింది. అసలంతా దీని వల్ల కదా అనిపించింది. చేయాల్సిందంతా వీళ్ళు చేసి మధ్యలో నన్నెందుకు ఇది డబ్బు పిచ్చోడిలాగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అరే, నేనేమైనా అన్యాయంగా వాళ్ళ డబ్బులు అడుగుతున్నానా? లేదుగా. నేను ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని ఎంతో కష్టపడితే గాని ఈ ప్లేస్ కి రాలేదు. నా కష్టానికి ప్రతిఫలంగా నాకు వచ్చిన ప్రతి రూపాయి నాకు విలువైందే మరి. అలాంటప్పుడు సింపుల్ గా ఒకే ఒక చిన్న కోడ్ లీక్ తో నా ప్రాజెక్ట్, నా నేమ్, నా ప్లేస్ పడిపోవడానికి కారణమైన ఆ అభయను అలా ఎలా ఈజీగా వదులుతాను? ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి మీరు. వదలరు కదా? నాకు తెలుసు, ఎవ్వరూ వదలరు. అందుకే నేను వదలను. పైగా క్రోస్ ఆఫ్ మనీ లాస్, అది కాక నా టైం వేస్ట్. ఇన్ని రోజుల నా వర్క్ ఆగిపోయింది. ఎంత ఇక్కడి నుంచి చేస్తున్నా కూడా దగ్గరుండి చూసుకుంది వేరు కదా. పైగా ఇండియాకి రావాల్సి వచ్చింది. అదో టికెట్ ఖర్చులు బొక్క నాకు ఒక్కటి అస్సలు అర్థం కాలేదు. మనుషులేంటే ఎంత మూర్ఖంగా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎందుకు ఒప్పుకోరు? పైగా అభయ వాళ్ళ నాన్న మాటలు, ఇరిటేటింగ్ పీపుల్. ఆ కోపమంతా భరిస్తూ రైలింగ్ మీద బిగుసుకుంటున్నాయి నా చేతులు. నిజానికి నాలో మైనస్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదొక్కటే, కోపం, నా యాంగ్రీనెస్. నా కోపం వస్తే వెనక ముందు చిన్న పెద్ద ఏం చూడను నేను. ఎదుటివాడు ఎవడైనా సరే లాగి పెట్టి కొట్టి తీరుతాను. బేసికలీ నేను ఎవరి మీద కూడా కోపాన్ని, పగ, ప్రతీకారంగా పెంచుకోను. బికాజ్ అలా పెంచుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం అనేది అనవసరం కాబట్టి. అందుకే ఎంత కోపమైనా సరే అప్పటికప్పుడే కొట్టేసి తీర్చేసుకుంటా. అలా అని ఎప్పుడూ ఆడవాళ్ళని కొట్టడం, టార్చర్ చేయడం అంటే ఐ కాంట్. అందుకే ఆ స్కేరీ గర్ల్ ఎన్ని రోజులు నా చేతుల్లో చావకుండా ఉంది. లేదంటేనా ఎప్పుడో నా దెబ్బకి చచ్చేది అని అభయను కోపంగా చూస్తుంటే ఆ పిల్ల టక్కున తలదించేసింది. నేను అంతే కోపంగా వెనక్కి తిరగబోతుంటే మళ్ళీ ఆ మను అంకుల్ మాటలు, ఆ ఆదిత్య గాడిని ఈవిడితో పెళ్లికి ఒప్పించడానికి తీసుకొచ్చాడంట. ఇప్పటి వరకు కోపం మాత్రమే ఉండే అంకుల్ మీద ఈ దెబ్బతో గుండు మీద గుద్దాలన్నంత కోపం వచ్చింది. ఆ పిడికిలి బిగించి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. ఆ స్కారీ గర్ల్ చూపు ఒకటి. ఇక అక్కడే ఉంటే ఖచ్చితంగా ఇద్దరిని వెళ్లి కొట్టేస్తానేమో అన్న భయంతో రూమ్ కి వెళ్లిపోయి గట్టిగా డోర్ వేసేసుకున్నాను. లోపలికి వెళ్లిన నేను రూమ్ లో అటు ఇటు తిరుగుతుంటే నాకు పదే పదే ఆ అంకుల్ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఇక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చెప్పాగా, నాలో కోపాన్ని నేను ఎక్కువసేపు కంట్రోల్లో ఉంచలేను. కంట్రోలింగ్ పవర్ తగ్గిందేమో నాకు తెలీదు. ఫాస్ట్ గా వెళ్లి జరిగిందంతా నాన్నకు చెప్పాలని కోపంగా డోర్ ఓపెన్ చేశాను. సరిగ్గా అప్పుడే ఆ అభయ వచ్చి ఉన్నట్టుండి నా మీద పడింది. ఫస్ట్ నాకైతే ఏం అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలీదు. కాసేపు షాక్ లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ అరక్షణానికి తేరుకున్నాను నేను. అభయ నా మీద పడి ఉండడం చూసి కోపంగా తనని దూరం జరిపి
కొట్టాలని అనుకున్నాను. కానీ తన కళ్ళు భయంతో నన్ను అర్థిస్తున్నట్టుగా అనిపించాయి. ఇక పిడికిలి బిగించి కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నేనెప్పుడు ఏ అమ్మాయి మీద చేయి చేసుకోలేదు. అది సభ్యత కూడా కాదు. మా నాన్న నేర్పిన సంస్కారం వల్లనేమో. అలా భయపడుతున్న అమ్మాయిని కొట్టలేకపోయాను. వెంటనే ఎత్తిన చేతిని అంతే ఫోర్స్ గా కిందికి దించి చూసేసరికి కింది చూస్తే నా షర్ట్ అంతా పాడైపోయింది మొత్తం. ఇక ఆ క్షణం నాలో యాంగర్ లెవెల్స్ 100 దాటేశాయనే చెప్పాలి. వెంటనే నా టీషర్ట్ విప్పి అభయ మొహాన కొట్టి నీట్ గా వాష్ చేయమని చెప్పాను. తను నా కళ్ళ ముందే ఉంటే ఎక్కడ కొట్టేస్తానో అన్న భయంతో వెనక్కి తిరిగాను. అంతే. నెక్స్ట్ జస్ట్ 3 సెకండ్స్ లో ఏమైందో తెలీదు. ఒక్కసారిగా అరుపు వినిపించగానే సడన్ గా వెనక్కి తిరిగానా. నేను వెనక్కి తిరిగి చూసేలోగానే ఆ పిల్ల పూర్తిగా వచ్చి నా మీద పడిపోయింది. నాకు ఏం జరిగిందో అర్థం కాకముందే నేను బెడ్ మీద ఉంటే నా మీద అభయ ఉంది. ఏంటో ఒక్కసారిగా ఆ అమ్మాయి అలా నా మీద పడగానే నా ఒంట్లో ఏదో తేడా కొట్టిన ఫీలింగ్. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఇన్ని రోజులు ఫారిన్ కంట్రీస్ లో తిరిగాననే కానీ ఎప్పుడు అమ్మాయిలతో క్లోజ్ గా మూవ్ అయింది లేదు. బికాజ్ నాకు అమ్మాయిలు, ఈ డ్రింకింగ్, ఎంజాయ్ ఇవన్నీ నథింగ్ అని చెప్పాను కదా. సో సడన్ గా ఒక అమ్మాయి ఇలా వచ్చి నా మీద పడగానే అది ఇదని చెప్పలేని ఒక ఫీలింగ్ కలిగింది నాలో. తన మేని పరిమళం నన్ను ఎప్పటికప్పుడు వివసము చేస్తుంది. ఇంతకు ముందు కూడా తను నాకు అతి దగ్గరగా వచ్చినప్పుడు నాలో నాకే ఒక యుద్ధం జరిగింది. తను నాకు దగ్గరగా ఉన్నప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అంత దగ్గరగా ఉన్న తన అదురుతున్న పెదాలు నాకు ఆహ్వానం పలికినట్టుగా అనిపించింది. ఇక వెంటనే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తనని నా మీదకు లాక్కొని ముద్దు పెట్టేశాను. నా చేతులు నా పర్మిషన్తో పని లేకుండానే ఆమె శరీరం మీద ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. అది కూడా చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. మొదటిసారి అలా నేను ఒక అమ్మాయిని కిస్ చేయడం, అది కూడా లిప్ కిస్. ఓ మై గాడ్, ఇట్ వాజ్ క్రేజీ తెలుసా. అసలు అసలు ఆ అమ్మాయి లిప్స్ ఎంత స్వీట్ గా ఉన్నాయో, లైక్ హనీబీ అండ్ స్మూత్ గా ఒక జెల్లీలా అనిపించాయి నాకైతే. అందుకే ఒకసారి అందుకున్న ఆ స్వీట్ ను వదలలేకపోయాను. ఇంకా ఇంకా కావాలనిపించింది. కానీ 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 అప్పుడే సడన్ గా నా షోల్డర్ మీద ఎవరో గట్టిగా సూదితో పొడిచినట్టుగా అనిపించగానే మంటకి కళ్ళు తెరిచాను. ఎదురుగా, అది కూడా పూర్తిగా నా మీదే పడి ఉంది అభయ. పైగా నేను ఆ పిల్లని ముద్దు పెట్టుకోవడం కనిపించగానే కమ్మిన మత్తు మొత్తం ఎగిరిపోవడంతో తనని నెట్టినట్టే పక్కకు జరిపి అక్కడ ఉండలేక లేచి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అది విషయం, తనని ముద్దు పెట్టుకోవడానికి రీజన్. ఇక ప్రెసెంట్ అసలు నేనెందుకు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను? ఎంత పెద్ద మిస్టేక్ అది అని ఆలోచిస్తున్నాను. ఎంత దగ్గరగా ఉంటే మాత్రం అలా ఓ అమ్మాయి పెదాలపై ముద్దు పెట్టుకోవడమేనా? అది ఎంత పెద్ద తప్పు తెలుసా నీకు? అసలు నువ్వు ఏదో ఆవేశంలో పెట్టినట్టు ఉందా ఆ ముద్దు? ఏదో ప్రేమగా, ఇష్టంగా అని నా మనసు నాకు ఏదో చెప్పబోతుంటే, చెప్పరా, ఇంకా చెప్పు, పద్ధతిగా గోడ కట్టినట్టు, పొలానికి కంచె వేసినట్టు అని చెప్పు అని నా మనసును వెక్కిరించింది నా బ్రెయిన్. ఇదిగో అబ్బాయి, ఇందులో నీ తప్పేం లేదు. ఆ అమ్మాయే నీ మీద వచ్చి పడింది. ఫస్ట్ నువ్వు ఆ అబ్బాయివి కాబట్టి, పైగా వయసులో ఉన్నావు, అందున ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి రుచి చూసి ఎరగవు కాబట్టి నీకు ఆ ముద్దు టేస్ట్ నచ్చింది అంతే. ఈ వయసులో ఇలాంటివన్నీ కామన్. దానికే అదేదో నువ్వు తప్పు చేసినట్టు ఫీల్ అయిపోవు. మాకు పెద్దగా ఆలోచించుకో. ఇప్పటికే అనవసరంగా 15 నిమిషాల నుండి అదే విషయం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నావు అని నా మెదడు గట్టిగా కొట్టి చెప్పింది నాతో. 2 నిమిషాలకి నా బ్రెయిన్ ఎలాగూ నా మనసును డామినేట్ చేస్తుంది కాబట్టి దాని అరుకులు పక్కన పెట్టి, ఎస్, ఇదే నిజం, ఇందులో నా తప్పేం లేదు, ఆ పిల్లే వచ్చి నా మీద పడింది కాబట్టి అలా జరిగిపోయింది, ఇందులో తప్పేదైనా ఉంది అంటే అది కేవలం ఆ అభయది మాత్రమే అని తనకు తాను నచ్చ చెప్పుకొని, అసలు ఇదంతా అభయ వల్ల వచ్చింది, ఇప్పుడే దాని సంగతి ఏంటో తేల్చేయాలి అని కోపంగా అనుకుంటూ వెనక్కి తిరుగుతున్నాను. ఆదిత్య కోసం ఇచ్చిన ఇంట్లోంచి అతను ఫ్రెష్ అయ్యి మా ఇంటి వైపు రావడం చూసి మధ్యలో ఈడొకడు, అసలు
అని కచ్చగా అనుకుంటూ ఆహాహా ముందు వీడిని కాదు ఆ అభయ సంగతి చూద్దాం, తర్వాత వీడి సంగతి చూద్దాంలే అనుకుని ఆవేశంగా నా రూమ్ లోంచి బయటకు వెళ్ళాను. నా ఒంటి మీద ఇంకా షర్ట్ వేసుకోలేదని నేను మర్చిపోయాను. ఇప్పుడు అభయ వర్షన్. నీరు ఆంటీ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది కదా, ఇక నాకు కన్నీళ్లు ఆగలేదు. ఛా, అసలు అలా ఎలా ముద్దు పెట్టేస్తారు ఆయన? పైగా మా ఇద్దరిని ఆ పొజిషన్ లో నీరు ఆంటీ కూడా చూశారంట. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే, అమ్మకి తెలిస్తే ఎంత అక్వర్డ్ గా ఉంటుంది అని ఆలోచిస్తూనే కన్నీళ్లు ఆగట్లేదు నాకు. అనవసరంగా ఇక్కడ బుక్ అయ్యానా అనిపించింది. పైగా పెళ్లి అంటున్నారు. అసలు నాకు ఇక్కడే అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్రెడీ అగస్త్య సార్కి ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పారు కదా తను, అలాంటిది పెళ్లి నాతో ఎలా అంటున్నారు వీళ్ళు? పైగా ఆ ఎంగేజ్మెంట్ బేబీ కూడా రోజు సార్ గారికి కాల్ చేస్తుంది. ఈయన గారు కూడా బేబీ గోబీ అంటూ తెగ కులుకుతారు. అంటే అగస్త్య సార్కి ఎంగేజ్మెంట్ అయిన విషయం అంకుల్ వాళ్ళకి తెలీదా? పైగా నీరు ఆంటీ అయితే మరీ దారుణం. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అక్కడ సార్ గారు సెటప్ మెయింటైన్ చేస్తున్నారా? ఒకవేళ నన్ను ఇండియాలో ఆ బేబీని ఫారిన్ లో సెట్ చేసుకుంటారా? అంటే నా బతుకు ఇక సెకండ్ హ్యాండేనా? సెకండ్ హ్యాండ్ అనుకున్న నాకు 2 సార్లు వినిపించింది సెకండ్ హ్యాండ్ అన్న మాట. ఈ మాట అనుకోగానే ఇక నా కళ్ళల్లో వరదలు పారాయి అంతే. అందుకేనేమో సార్ అంతా అనుభవం కొద్దీ ముద్దు పెట్టారు. ఒక్క ముద్దేనా? నో, అసలే ఫారిన్ లో ఉంటారు, ముద్దుతో ఆగరు కదా అక్కడ. పైగా సార్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని అయిపోయే ఉంటాయి. నా మైండ్ లో ఇలా రకరకాల ఆలోచనలు నాన్ స్టాప్ గా రన్ అవుతూనే ఉంటే చివరికి నో అంటూ గట్టిగా అరిచి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇప్పుడే వెళ్ళి నాన్నకు ఈ విషయం చెప్పేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రెండో పిల్లంగా ఉండను అని ఆవేశంగా పైకి లేచి నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుని బెడ్ దిగాను. సడన్ గా అప్పుడే నా రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. తీరా తల తిప్పి చూస్తే అగస్య గారు. అది కూడా మళ్ళీ సేమ్ ఇందాకటిలానే వితౌట్ షర్ట్ తో నా రూమ్ లోకి వచ్చేశారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ స్టోరీ. నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా ఇచ్చేయండి.